మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారు, ఇంత సర్కిల్లో తిరిగారు, మరి చదువు రానప్పుడు పక్కన ఒక పర్సన్ కంపల్సరీ కావాలా. మెసేజ్లు పెడుతూ ఉంటారు ఎవరైనా కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ, ఎక్కడైనా బస్సు చూసి ఎక్కాలన్నా, ఏదైనా టికెట్ తీసుకోవాలన్నా ఇవన్నీ కావాలి. మరి తిప్పలు అవుతూ ఉంటుందా? మామూలుగా డైలీ సొసైటీ నాకు గుర్తుంటాయి మేడం. నేను లైవ్లోకి వచ్చినప్పుడు కానీ హాయ్ అన్న గుర్తుంటుంది, హాయ్ బ్రో గుర్తుంటుంది. ఇవి తప్ప వేరే పెట్టినా దయచేసి తెలుగులో పెట్టండి, తెలుగులో పెట్టాలని చెప్తుంటా. తెలుగులో కానీ నాకు వచ్చే లైన్లు 4 పెట్టాలి అంతే. ఇంత పెద్దగా పెడితే చదివే కష్టము, వెళ్ళిపోతూ ఉంటుంది. అదో తిప్పులే. ఏవి గుర్తుపడతారు అక్షరం? మామూలుగా మామూలు శ్రీ విద్య అని ఆల్రెడీ చూసింటాను కాబట్టి గుర్తుపెట్టేస్తా. కొత్త పేరు ఉందనుకోండి, మేడం కీర్తి అనుకుంటా, కీ కా సి అనుకుంటే వెళ్ళిపోతుంటా అనమాట. 4 వర్డ్స్ ఉంటే బిరిని చదివేస్తా. ఒత్తులు గుడిగింతలు తెలియదనమాట అంతే. చదువుకున్న టైంలో చిల్లర పనులు చేసి చదువులు కొట్టుకున్నాను. దయచేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రి ఓ పూట అన్నం తినే 2 పూట్ల అన్నం తినట్లే. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలే బాగుండాలని చదువుకోవడానికి వాళ్ళు ఎంతో తిప్పలు పడి చదివిస్తుంటే, కాలేజీకి వచ్చినాక, హాస్టల్స్కి వచ్చినాక ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కో రకంగా ఉంటాడు. ఎంజాయ్మెంట్స్ అని, ఆ డ్రింక్స్ అని, అమ్మాయిలు అని చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నేను ఈరోజు కాలేజీ పోదామని ఉంది, అంకుల్ నువ్వు వేటుకు వచ్చినావు అంకుల్ అంటారు. అంటే ఏం చేసే టైంలో అది చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తా. చదువుకునే టైంలో చదువుకోండి. గేమ్స్ ఏదైనా పర్లే, ఏదైనా ఇంపార్టెన్స్ దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి అంతే. నిజంగానే చాలా వాల్యుబుల్ వర్డ్ చెప్పారు. కానీ కాలేజ్కి వెళ్ళాలని ఉందా? నన్ను పోతే అంకుల్ ఏంటి అంకుల్ వాడడానికి వచ్చారంటారు. అనడమేమో కానీ గెటప్ చూసి కొత్త వాళ్ళు అయితే అన్న వెళ్ళిపోయింటారు, తెలియని వాళ్ళు అయితే పారిపోతారు. వీడేంట్రా ఇలా వచ్చాడు అనుకుంటారు. అంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు విలువ తెలుసు కాబట్టి ఆ చదువు మైన్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 10th ఇంటర్మీడియట్ ఏదో ఒకటి. మీకు చదువు అవ్వట్లేదా, ఇంట్లో బిజినెస్ చూసుకోండి. తల్లిదండ్రి టైం వేస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తున్నారు. నాకు ఉండేది ఒకడే కొడుకే, పక్కింటోడు బుల్లెట్ తెచ్చినాడు, నువ్వు కేటీఎం తీసుకున్నా అన్నట్ట తల్లిదండ్రులు. అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కానీ అలాగే ఉన్నారు. ఇది ఒక్కటి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నా ఇంట్లో బాగుంటే చాలు, పక్కింట్లో చెప్పి మనం మార్చాల్సిన పని లేదు. మీ మనసాక్షికే వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పించే బండి 20-30 వేయ బండి కాదు, 250, 250 వేయదు. తర్వాత జరిగితే కాలు ఇరిపోయినా చేయి ఇరిపోయినా బాధపడాల్సిన విషయమే కదా. మీ అసలైన పేరు బాలయ్యనేనా? నా పేరు బాలయ్య మేడం. ఫస్ట్ నుంచి ఉన్న పేరు అదే? అంటే మా ఇంటి దేవుడు మునీశ్వరుడు బాలయ్య స్వామి, ఇలా గంపమాలయ్య స్వామి అని ఉన్నారు. అప్పుడు మా అమ్మ నాన్న పెట్టారు బాలయ్య అని. అలాగే బాలయ్యకి చాలా మంది ఈ నిష్ఠా కంటే ముందు నన్ను నల్లబాలు అంటుంటారు. నల్ల బాలు ఎందుకని? అంటే నేనుంటా నల్లగా ఉంటా కదా మేడం. యాక్చువల్గా అంటే పేరుని బాలయ్య తీసేసి పవన్ కళ్యాణ్ అంటే కదా, బాలు సినిమా వచ్చింది, ప్రతి వెహికల్కి అదే పేరు రాయించుకుంటాడు బాలు అని. ఇలా కాదు, మనము డిఫరెంట్గా మన ఊరికి పేరు తేవాలని నా ఓన్ పేరు పెట్టేసుకొని జీటీఎల్ పెట్టేసి అంతే. ఓకే. డైలాగ్ ఏమైనా చేస్తారా లైవ్ లో? మీ ఇష్టమైనది ఏం చేయాలి మేడం? డైలాగ్ ఏదైనా చెప్పండి. ఒక డైలాగ్ని 3-4 రకాలు చెప్తాను. వద్దు, ఒక రకం చాలు. అదే ఒకటే డైలాగ్నే 4 రకాలు. లేదంటే మా సినిమాలో ఒకటి వాడాను మేడం, అది చెప్తాను మేడం. ఓకేనా? అందులో క్యారెక్టర్ పేరు రాయప్ప, విలన్ ఇలాగే ఉంటాడు. జర్నలిస్ట్, మీలాంటి జర్నలిస్ట్ పేపర్కి రాసింటారు. రాగానే నా అసిస్టెంట్ ఉంటాడు, అన్న మామూలుగా పేపర్కి రాసింది అతనే అన్న అంటే, మీరు వచ్చి కూర్చుంటారు నన్ను భయపడించడానికి. ఏపా జర్నలిస్ట్, నా గురించి రాయడం మీకు అవసరమా? ఎంత కత్తి పట్టిన వాడైనా మా పెన్ను రాతకు భయపడాల్సిందే. నా రాతను పెన్నుతో రాస్తే నీ తలరాతను కత్తితో రాస్తానని తెలియదా? ఎవరి అడ్డాకొచ్చావో తెలుసా రాయప్ప? రాజిసం నరాల్లో సీమ. రాయప్ప ఇంటికి వచ్చావని గుర్తు పెట్టుకో. రాయడం ఇంపార్టెంట్, రాయడానికి చెయ్యి కావాలి కదరా. తుణుకులే. మామూలుగా ఒక డైలాగ్ నాకు ఫేమస్ అయింది మేడం, ఎక్కడ పోయినా తెలుసుగా, బాలయ్య జీటీఎల్ కోర్తే తుణుకులే
ఆ చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా అన్న అది అంటారు. ఇంత పిల్లలు బలయా తుణుకులే రోడ్డు ఎంత పోతుంటే అంటే ఇంత పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అన్న ఉత్తర బాలయ్య తీసుకెళ్ళండి ఎవరు పిల్లరు మీరు అన్న అని. తర్వాత తుణుకులు ఏంటిది? అది పెట్టుకున్నా మేడం నా వాట్స్. అదే కొంతమంది కొంతకుంటే ఇప్పుడు చెయ్యి లాగపోతేనే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. నన్ను ఇట్లా కొట్టుకున్నానంటే ఇంక అయిపోయా బాలయ్య జీటీఎల్ తుణుకులే అని అలా ఉంటుంది మేడం. ఓకే, మీ లైఫ్ లో మొత్తానికి బాధాకరమైన విషయం ఏమైనా ఉందా? ఇన్స్టా పోవడం మేడం. మా నాన్న చనిపోయినప్పుడు 2 days బాధపడ్డాను కానీ ఇన్స్టా పోయింటే 3 days శ్మశానంలో ఉన్నా. అంటే హైదరాబాద్ లో 1.5 year తిరిగా మేడం. కాదండి, ఇన్స్టాగ్రామ్ కి చూడండి మీరే రిలేషన్. అవును మేడం, నా ఇన్స్టాగ్రామ్ నుంచే కదా మేడం నన్ను అప్రోచ్ అయ్యారు. అట్లా ఇట్లా ఫాదర్ పోయినా కూడా 2 days బాధపడినా నాన్న తిరిగి రాడు కదా మేడం. నేనేమంటున్నా అంటే సపోజ్ నేనైనా ఎవరైనా అంతే, పోయింది రాదు. మా నాన్నకి రాత రాసి పెట్టాడు దేవుడు, అటు చనిపోయాడు. నేను ఫేమ్ అవుతుంది, నన్ను గుర్తిస్తుంది ఒక ఇన్స్టా. తల్లిదండ్రి ఫోటోతో పాటు నా ఇంట్లో దేవుళ్ళతో పాటు ఇన్స్టా ఫోటో పెట్టుకోవాల్సిందే నేను. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఆసామీసే కాదు, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు. మీ ఇంటర్వ్యూలు చాలా మంది చూసారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రోల్ అవుతుంది ఇంటర్వ్యూలు కూడా, మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ హైదరాబాద్ లో యూట్యూబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది నాకు అన్న ఇంటర్వ్యూలు ఇస్తారా అన్నారు. నేను ఇవ్వలే, ఎందుకంటే ఉన్న వాల్యూని పోగొట్టుకోకూడదు. నాకు విలనిజంలో నాకు వీరప్పన్ అంటే ఇష్టం మేడం. అందుకే వీరప్పన్ లాగే పెట్టుకున్నా. ఆయన ఏం చేశాడో నాకు తెలియదు కానీ చాలా మందికి హెల్ప్ చేశాడు అనేది తెలుసు. 3 రాష్ట్రాలు అల్లాడిచ్చాడు, అది కానీ తెలుసు. తమిళనాడు, కేరళ, కర్ణాటక 3 రాష్ట్రాలు అల్లాడిచ్చాడు. కానీ అలాంటి పనులు చేయకూడదు. కానీ సమాజానికైతే జనాలకే పెట్టాడు కదా. బంగ్లాలు కట్టించుకోలే, ఫామ్ హౌస్లు కట్టించుకోలే, విల్లాసాలు లేవు. ఆయన చనిపోయినప్పుడు కానీ ఉత్తిచ్చతో చనిపోయాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ వెళ్దామని కోరిక ఉంది మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి? ఇప్పుడు ఆల్రెడీ టీవీ షోస్ దాకా వచ్చేసారు, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? నాకు చేయాల్సింది యాక్చువల్గా అంటే చాలా సినిమాలకి ఆడిషన్స్కి వెళ్తే ఆ సినిమాలో సెలెక్ట్ అంటే అది ఇది అంటారు. నేను అడుగుతాను ఆడే. ఇప్పుడు మీ ఛానల్ నాకు అప్రోచ్ అయినప్పుడు కానీ చెప్పాను, మేడం ఎలా చేస్తారని. ఇలాగే చేస్తామన్నారు. నాకు సినిమాలో అవకాశం వచ్చిందంటే ఏం చేస్తున్నావు, ఎలా పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు, 5 నిమిషాలు చంపే క్యారెక్టర్ కానీ ఫేమ్లో కనిపించాలి. ఇప్పుడు 1 కోటి లింగాలు ఉంటాయి ఆడపోయి. ఇప్పుడు నా భార్య పిల్లల్ని తొలుకొని పోయి సినిమా నేను తీశాను రా అని చెప్పి కుసి పెడితే నా పిల్లలు ఇట్లే చూస్తుంటారు. ఏడొస్తున్నావు నాయన బుడుక్కునాల్సిన పనిలే. 5 నిమిషాల క్యారెక్టర్ చంపేయి కానీ ఫేమ్లో కనపడాలా. అలాంటిగా నేను అడుగుతున్నాను. అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో కానీ యాక్చువల్గా అంటే చాలా లేట్ చేశా. ఇప్పుడు నాకు 43-41 ఏజ్. ఇంకా 15 ఏళ్ళలో 10 ఏళ్ళు చచ్చిపోతా. సినీ ఫీల్డ్లోకి చాలా మంది 15 years 20 years వచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆదిని తీసుకుందాం, సుడిగాలి సుధీర్ని తీసుకుందాం. ప్రతి ఒక్క ఇప్పుడు ఎంతో కష్టపడ్డారు వాళ్ళంతా. మల్లెమాల సంస్థ గుర్తింపు ఇచ్చి షోస్లో మంచి కంటెంట్ అవుతూనే అన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు చూసేవాళ్ళు చూస్తున్నారు, మా లాంటి వాళ్ళని ఎందుకు గుర్తించరు అని. అంతే. అవును, ఇప్పుడు మీరు కూడా స్టేజ్ ఎక్కేసారు కదా, ఇంకేంటి వెళ్ళిపోతారు. నేనేమంటున్నా అంటే పలానాని తెలియదు మేడం, అలా నాకు ఎందుకు అవకాశం రావట్లేదని కొద్ది బాధపడుతుంటా. సినిమాలు చేస్తే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చింటే బాగుంటుండే, దీన్ని ఇంకా డబుల్ చేస్తుంటాను ఊహించుకుంటా. అలాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. పెద్ద సినిమాల్లో చేయలేని ఉంది. ఇప్పుడు మా చోర్నోట్ సినిమాకి సరైన డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉంటే ఒక రేంజ్లో చూపించేవాళ్ళ సినిమా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుకి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి, మంచిగా సక్సెస్ లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.